పోనీ ఈయన ప్యాక్ చేసుకోకపోతే ఈయనకి సర్వీస్ చేసేవాళ్ళు వెనకాతలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పెట్లు బేడలు సర్దుకుని ఈయన వెనకాతలు కావాల్సిన ఏ పూట డ్రెస్సులు ఆ పూట ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకుందాం అని వెనకాతల ఎవరూ వెళ్ళలేదు. మనకందరికీ తెలుసును 10 రోజులు తిరిగాడు ఆయన అడవిలో విశ్వామిత్ర మహర్షితో పాటు కలిసి. చిన్నప్పుడు 12వ ఏడు దాటి 13వ ఏడులోకి అడుగు పెట్టినప్పుడు జరిగిన సన్నివేశం ఇది. అడవుల పడి తిరిగితే మొదటి నాటి రాత్రి రామచంద్రుడు సరయూ నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ అనుష్ఠానం అయిపోయి బల అతిబల ఇవి ఉపదేశం చేసేసిన తర్వాత మరి పడుకోవాలి కదా. రాకుమారుడు ఎక్కడ పడుకుంటాడు? రాకుమారుడు అంటే హంసతూలికా తల్పాల మీద పడుకునేవాళ్ళు వీళ్ళు. అలాంటి రాముడికి ఎక్కడ పడుకోబెట్టాలి తెలియలేదు. రామా సరే ఇప్పుడు అలిసిపోయావు కదా పడుకో అన్నాడు ఆ పక్కన నేల చూపించి. పాపం లక్ష్మణస్వామికి రాముడికి ఏదైనా ఉపచారం చేద్దామని ఆ పక్కన కనిపించిన చెట్లు ఈ పక్కన కనిపించిన చెట్ల ఆకులన్నీ తెచ్చి ఆకులన్నిటిని జాగ్రత్తగా నేల మీద పరిచి రాముడు పడుకుంటే పాపం పక్కన ఈయన కూర్చున్నాడు. ఆయన కాపలా కాసుకుంటున్నాను. నేను ఇలా పడుకోవడమా, నాకు ఇట్లాంటి నేల, నాకు డన్లప్ పిల్లో కావాలి, నాకు మంచి ఫోమ్ బెడ్ కావాలి అడగలేదు ఆయన. నాన్నగారు గురువు పెట్టి పంపాడు. గురువు ఎలా తనని ఉండాలి అని అనుకుంటాడో దానికి తగ్గట్టుగా తాను ఉండడమే తన కర్తవ్యం. దట్స్ ఇట్. నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. గురువుగారు పడుకోయా నేల మీద అంటే పడుకోవడం అంతే. లేవయ్యా తెల్లవారింది లేవడం, పద నడవడం. ఇది నీకు అందిస్తున్న ఉపదేశంగా తీసుకో అందుకోవడం. దట్స్ ఇట్. ఇది నా కష్టమే, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని అడగలేదండి రామచంద్రుడు. సరే అయిపోయింది. వెళ్ళాడు, సీతమ్మని వివాహం చేసుకొచ్చాడు. 12 ఏళ్ళు గడిచిపోయింది. అప్పటికి రామచంద్రుడి వయస్సు 25వ సంవత్సరం వచ్చింది. వెంటనే దశరథ చక్రవర్తికి అనిపించింది రాముడికి పట్టాభిషేకం చేద్దాము అని. రాముడికి తనే పట్టాభిషేకం చేసేస్తే ఏమిటోనండి కొడుకు మీద ప్రేమలు ఎక్కువైపోయి ఈ వారసత్వపు దురలవాటు ఉంది కదా కుటుంబాల్లో, ఇలాగా వీళ్ళు కూడా వారసత్వంలాగే పెంచుకుంటున్నారు కాబోలని ఎవడైనా అనుకుంటాడేమో అని బెంగ. కానీ నిజానికి ఆ రోజుల్లో ఆలోచన లేదండి. ఎందుకంటే అది డెమోక్రటిక్ సిస్టమ్ కాదు కదండి. అప్పుడు డెమోక్రటిక్ ఇండిపెండెంట్ కాదు కదా నేషన్స్. అది మోనార్క్, రాచరికపు వ్యవస్థే. రాచరికపు వ్యవస్థలో తండ్రి గారు కొడుకుని రాజుగా చేయవచ్చు. అయినప్పటికీ నిజమైనటువంటి డెమోక్రసీ అంటే ఈవేళ మనకేముందో తెలియదండి. ఈవేళ ప్రభుత్వాల్లో పరిపాలకులు అని అనుకునే వాళ్ళు కావాల్సినవన్నీ కూడా మొట్టమొదట ఫస్ట్ పేపర్ల మీద పెట్టేసి జీవోలు తయారు చేసేసి గెజిటీలో ఎవడు తెలిసినా తెలియకుండానేనో ఇచ్చేసి ఇది అయిపోయింది అని అప్పుడు పైకి తీసుకొచ్చి చూపిస్తారు. కానీ నిజంగా ప్రజలని కన్సల్ట్ చేసి ప్రజల యొక్క అవసరాలు ఏమిటో గుర్తించి వాటిని తీర్చే ప్రయత్నం చేయడం ఆ రోజుల్లో ఉండేదండి. నిజానికి ఈ రోజుల్లో ఉండాలి కదండి అలాంటిది. ఒక్కొక్కడు వచ్చి పాలన చేయలేడు కనుక పాలకుడుగా ఉండేటటువంటి ఒక ప్రతినిధి ఆయా ప్రాంతం నుంచి ఉంటాడు. వాడి బాధ్యత ఏంటి? అక్కడ తానున్నంత వరకు ఆ ప్రాంతపు ప్రజలకి కావలసినవన్నీ అరుచుకోవడం, వాటికి కావాల్సినవి సమకూర్చడం కదా. అది చేయాల్సినటువంటి బాధ్యత. అంతేకాని దేన్ని పట్టించుకోకుండా తన సుఖాలు మాత్రమే పట్టించుకుని తిరిగేవాడు కాకూడదు కదా. రామచంద్రుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు ముందర వీళ్ళందరినీ కనుక్కుందాం, వాళ్ళందరి ఒపీనియన్ తీసుకుందాం అని దశరథ చక్రవర్తి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రముఖ సామాజిక పెద్దలందరినీ పిలిచాడండి. కలెక్టర్సు, డిప్యూటీ కలెక్టర్సు, సూపరింటెండెంట్సు, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రెజెంట్ మెంబర్సు, పాస్ట్ మెంబర్సు మొత్తం అందరినీ పిలిపించేశాడండి. సమావేశం పెట్టాడు.